జోగులాంబ గద్వాల జిల్లా తరూరు మండల ప్రియదర్శిని జురాల ప్రాజెక్టును వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో తుంగభద్ర డ్యాంలో ఒక గేట్ తెగిపోయిన సంఘటన వార్తల్లో వస్తున్న ఉద్రింపులపై ప్రజలలో భయం ఏర్పడిందని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న సోషల్ మీడియాలో కొన్ని పేపర్లలో వస్తున్న వదంతులను ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, జూరాల డ్యాం ఎటువంటి ఆపద లేదని, ఎవరు కూడా భయపడాల్సిందని డ్యాం అధికారి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జుబేరీ అహ్మద్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాం విజిట్ చేస్తుంటున్నారని, ఇక జూనియర్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తున్నారని, ప్రజలు ఎవరు కూడా అపోహలు పడవద్దని సూచించారు. నమస్కారం, నా పేరు ఖాజా జుబేర్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జురాల ప్రాజెక్ట్ మాట్లాడుతున్నాను. జురాల ప్రాజెక్ట్ అనేది 1981లో ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రారంభించారు. కృష్ణా రివర్లో తెలంగాణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వరప్రదాయిలాగా దీన్ని తీసుకొని చాలా స్లోగా అన్ని ప్రమాణాలు పాటిస్తూ కట్టిన బ్యారేజ్ ఇది బ్యారేజ్ కమ్ డ్యామ్. ఇది పెద్ద డ్యామ్ కూడా కాదు, జస్ట్ ది స్టోరేజ్ కెపాసిటీ 9 TMC 9.7 TMC ఉన్నది. ఇప్పుడు మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఇవాళ మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఏమో 318.56, ఇవాటి లెవెల్ 318.09 ఉంది. 8.79 కెపాసిటీ ఉంది. ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి. మన నారాయణపూర్ డ్యామ్ నుండి వచ్చే ఇన్ఫ్లోస్ బట్టి మా కెపాసిటీ అనేది డిపెండ్ ఉంటుంది. నారాయణపూర్ నుండి వాళ్ళు తగ్గించారు కాబట్టి 18,000 వస్తుంది. ఆ 18,000 కెపాసిటీ క్యూసెక్స్ డిశ్చార్జ్తోనే మేము మ్యాక్సిమం పీక్ అవర్స్లో పవర్ జనరేషన్ ఆల్ యూనిట్స్కు